హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? తోటకూర ఎప్పుడు వండినా కూడా ముద్దవకుండా చక్కగా పొడి పొడిలాడుతూ ఫ్రై అవ్వాలంటే ఎలా చేయాలో నేను ఈ వీడియోలో అయితే మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియో చివరి వరకు చూడండి. దానికోసం ఇదిగోండి నేను మార్కెట్ నుంచి తోటకూర అయితే కొనుక్కుని తీసుకొచ్చానండి. ఇది చక్కగా కట్ చేసి 1-2 సార్లు వాష్ చేసి తీసుకున్నానండి. వాష్ చేసి పక్కన పెట్టానండి. దాంట్లో ఉన్న వాటర్ అంతా మనం వంగిపోయేలాగా చేయాలండి. చక్కగా తోటకూర మాత్రమే మిగిలేలాగా చూడాలి, వాటర్ వడగట్టేయాలన్నమాట. తర్వాత మనం ఒక మిక్సీ జార్ అయితే తీసుకుని అందులో మీ కారానికి తగినట్లు ఎండుమిర్చి అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే ఒక 15 ఎండుమిర్చి వేసుకున్నాను. తర్వాత ఇందులో ఎండు కొబ్బరి ముక్కలు వేసుకున్నానండి. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకున్నాను. తర్వాత ఈ కారానికి సరిపడా ఉప్పు అయితే వేసుకున్నానండి. తర్వాత ఇందులో ఒక వెల్లుల్లిపాయని మొత్తంగా ఇలా రెబ్బలుగా విడదీసి ఇందులో అయితే వేసుకుని ఇలా అయితే మిక్సీ పట్టి తీసుకొచ్చుకున్నాను ఫ్రెండ్స్. చూశారు కదా, ఇలా పలుకు పలుకుగా ఉంటుందండి. ఇలాగే ఉండాలి మన రెసిపీ కోసం. అక్కడక్కడ పలుకుగా కొబ్బరి ముక్కలు తగులుతూ బాగుంటుందండి టేస్ట్ అయితే. తర్వాత స్టవ్ వెలిగించి ఇలా కడాయి పెట్టుకుని ఇందులో ఒక 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నానండి. నేను మార్కెట్ నుంచి 4 పెద్ద కట్టలు తోటకూర అయితే తీసుకొచ్చాను ఫ్రెండ్స్. మీరు మీ ఇష్టం, మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో దానికి తగ్గట్టు తెచ్చుకుని ఇదే ప్రాసెస్లో చేసుకోండి. తోటకూర పొడి పొడిలాడుతూ చాలా బాగుంటుందండి. ఇది డైరెక్ట్గా మనం రైస్తో తినేయచ్చు, లేదంటే ఏదన్నా రసం సాంబార్ చేసినప్పుడు సైడ్ డిష్గా అయినా తినొచ్చండి. అంత బాగుంటుంది. ఇప్పుడు మనం వేడి చేసుకున్న ఆయిల్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక 1/2 టేబుల్ స్పూన్ మినపగుళ్ళు వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. తర్వాత ఇందులో పెద్ద సైజు ఉల్లిపాయలు రెండింటిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 2-3 పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుని ఇందులో ఒక గుప్పెడు కరివేపాకు వేసుకుని మనం అయితే ఈ ఉల్లిపాయలని చక్కగా రంగు మారే వరకు ఫ్రై చేయాలండి. అస్సలు తొందరపడకూడదు. మనం ఈ ఉల్లిపాయలు ఫ్రై చేయటంలోనే మన తోటకూర ఫ్రై మొత్తం ఆధారపడి ఉంటుందండి. చూస్తున్నారు కదా, ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా రెడ్ కలర్ వచ్చే వరకు ఉల్లిపాయలను అయితే ఫ్రై చేసుకోవాలండి. తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న తోటకూర ఉంది కదా, ఇందులో నీళ్ళన్నీ వంగిపోయాయి. నేను జల్లుల్లో వేసాను, చూసారు కదా. ఇప్పుడు ఈ తోటకూర మొత్తం ఈ తాలింపులో వేసుకుని ఇలా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడైతే అసలు మూత పెట్టకూడదండి. మూత పెట్టకుండా ఇలా చక్కగా కలుపుకుంటూ ఫ్రై చేస్తే ఒక 5 నిమిషాల్లో మనకి చక్కగా మగ్గిపోతుందండి. కొంచెం ఈ ఆకు అంతా దగ్గర పడి ఇలా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు మనం మూత పెట్టి ఉడికించుకోవచ్చండి. ఒక 2 నిమిషాలే ఉడికించుకోవాలి. ఎక్కువసేపు ఉడికించుకుంటే ఇది నీరు వచ్చేస్తుందండి. అందుకని మూత పెట్టకుండా అయితే ఫ్రై చేసుకోవాలి ముందు. చూసారు కదా, నేను ఇందులో ఏమీ యాడ్ చేయలేదండి. ఇప్పుడు పెట్టిన మూత తీసేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుని మనం ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు అయితే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇదిగోండి, చూసారు కదా, నేను ఏ సాల్ట్ ఇందులో వేయలేదండి. సాల్ట్ మనం ఆల్రెడీ కారంలో వేసి మిక్సీ పట్టుకున్నాం, తెలుసు కదా. ఇలా ఇప్పుడు ఈ తోటకూర కాడని ఒకటి మనం ఇలా వేళ్ళతో నొక్కి చూస్తే చక్కగా తోటకూర ఫ్రై అయింది లేనిది మనకు తెలిసిపోతుందండి. ఇలా తోటకూర ఫ్రై అయిపోయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న కారాన్ని అయితే ఇందులోకి యాడ్ చేసేసి మళ్ళీ ఒకసారి కూర మొత్తం కలిసేలాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో ఉన్న ఉప్పు మన తోటకూరకి అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. తోటకూర కొంచెం ఉప్పుగానే, అంటే ఉప్పు తత్వం గలదే కాబట్టి మనం ఉప్పు కొంచెం జాగ్రత్తగా చూసి వేసుకోవాలి. ఇలా ఫ్రై చేసి ఒక 5 నిమిషాల సేపు స్టవ్ ఆఫ్ చేసుకుని వేడి రైస్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే తోటకూర ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఎలా అనిపించింది ఫ్రెండ్స్ మన వీడియో? నచ్చిందా మీకు? నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయటం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో గురించి మీకు ఏమైనా డౌట్లు ఉన్నా, నాకు ఏమైనా సలహా ఇవ్వాలనుకున్నా కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. ఈసారి తోటకూర ఫ్రై మీరు ఈ పద్ధతిలో చేసి ఎలా వచ్చిందో కూడా నాతో షేర్ చేసుకోండి. అన్నీ మనకు అందుబాటులో ఉన్న ఇంగ్రీడియంట్స్తో చేసిన మన తోటకూర ఫ్రై అయితే టేస్ట్ మాత్రం వేరే లెవెల్గా ఉందండి.